హలో చెప్పండి అన్న ఎవరు? హలో కుమారా? అవునవును, మీరెవరన్నా? అన్నా జై శ్రీరామ్. అన్న ప్రైజ్ ద లార్డ్ అన్న. జై శ్రీరామ్ అన్నా. అన్న ప్రైజ్ ద లార్డ్ అన్న. హలో అన్న ప్రైజ్ ద లార్డ్. హలో అన్న ప్రైజ్ ద లార్డ్ అన్న. అన్నా జై శ్రీరామ్. అన్న ప్రైజ్ ద లార్డ్ అన్న. అది కాదన్నా, నువ్వు అన్న ప్రతి హిందువులకి కట్టే ఇష్టం ఎంత రాంగ్ అన్నది చెప్పు సార్. రాంగ్ ఏముందన్న? నువ్వు కూడా నాకు తెచ్చి తప్పేముంది? నువ్వు కూడా క్రైస్తవులకి తప్పేముంది? నువ్వు కూడా మన క్రైస్తవులకి అన్న తప్పేముంది? క్రైస్తవులకి ఇవ్వడం ఏంటన్నా? మా హిందువులకి ఉన్న హిందువులకి ఇచ్చి మతాలు మార్చడం ఏంటన్నా అసలు? నేను ఎక్కడ మార్చినా అన్న మతం చూపిస్తావా? ఆ? నువ్వు చూపిస్తావా? నేను నువ్వు ఇస్తున్నావు కదా, కారు వేసుకుని తిరిగి తిరిగి ఇస్తున్నావు కదా నువ్వు. ఇస్తే అలా మతం మారిపోయినట్ట? ఆ ఇస్తే మతం మారిపోయారా? చెప్తున్నావు కదన్నా, అన్ని వివరంగా అవి అరే చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి మొత్తం చెప్పడం దానికి. ఆ హలో చెప్పడంలో తప్పేముంది బ్రదర్? కదా, నువ్వు అలా తిరగడం, హిందువులు ఉన్న కాడికి తిరగడం, అవన్నీ అసలు ఎంత తప్పు అన్న అసలు చెప్పు నువ్వు. ఆ హిందువులకు ఉన్న కాడ తిరిగి ఇవ్వడం ఎంత తప్పు అది? తప్పేముంది బ్రదర్? దాంట్లో తప్పేముంది? మా దేవుడు చెప్పిండు సువార్త చేయమని, సువార్త చేస్తున్నాము. బలవంతం చేస్తలే కదా ఎవరికైనా. అది బలవంతం అంటారు కదా మరి, ఇవ్వడం తిరగడం ఇవన్నీ. ఇయ్యడం బలవంతం ఎట్లా అంటారు బ్రదర్? దాన్ని చదువుకో. ఒక పత్రిక ఇయ్యడం బలవంతం అని చెప్పేసి నీకు ఎవరు చెప్పారు? ఆ నీకు పత్రిక ఇయ్యడము బలవంతం అని ఎవరు అన్నారు? నీకు పత్రిక ఇయ్యడం అది ఆగన్నా ఒకసారి ఆగు. అసలు నువ్వు వచ్చి నాకు ఇస్తే, ఆ, నువ్వు వచ్చి భగవద్గీత ఇస్తావు, ఇగో ఆశీష్ అన్న చదువుకో అన్న, ఇగో మా దేవుని మాటలు చదువుకో అని నువ్వు అసలు వెళ్ళిపోతావు. తీసుకో. అసలు మీరు అసలు ప్రసాదమే తీసుకోరు కదన్న మీరు. నువ్వు ఇచ్చేదే చూడు కదా కాదన్న brother. కాదు, నువ్వు ప్రసాదమే తీసుకోలేదు, నువ్వు ఏం తీసుకుంటారు మీరు? నువ్వు ఫస్ట్ నాకు బైబిల్ అయితే తీయరాదు బ్రదర్. ఆ ఏంది ప్రసాదమా? మామూలుగా అప్పుడు ఎక్కడైనా మామూలుగా ప్రసాదం. ఇప్పుడు దసరా టైం ఉంది, మాల వేసినావు. దసరా టైంలో మాల వేసినావు, నువ్వు వచ్చి మటన్ తినమాట తింటావా? మటన్ తినమంటే అవి మటన్ గట్టి ఎందుకు తింటారు? మీరు తింటారు మటన్, మేము ఎలా తింటాం హిందువులు? నువ్వు మాల వేసుకున్నప్పుడు నేను తెచ్చిస్తే నువ్వు తింటావా? ఆ మటన్ తో గట్ట మేము హిందువులు ఎలా తింటారన్న? మీరు తింటారు కానీ మటన్ తో గట్ట మీరు చేసుకుని ప్రార్థన మీరు తింటారు, మేము ఎందుకు తింటాం? హిందువులు ఎందుకు తింటాం? మటన్ ఎవరు తిన్నారా? మేము ఎందుకు తింటాం? అది మామూలుగా ఉన్నప్పుడు తింటారు, మాల్లో ఉన్నప్పుడు ఎవరు తినరు, పూజల్లో ఉన్నప్పుడు ఎవరు తినరు. ఇప్పుడు కరెక్ట్ దారిలోకి వచ్చినావు. మేము అంతే, యేసు ప్రభుని నమ్ముకున్న దాని తర్వాత, యేసు ప్రభు సొంత రక్షకుడు నమ్ముకున్న దాని తర్వాత మేము కూడా జీవిత కాలం అంతా మాలేసుకున్నట్టే. నీ లాంగ్వేజ్ లో చెప్తున్నా. అందుకని మేము తినము. నువ్వు ఇంట్లో అన్నం పెడతావా? తింటావు వచ్చి. అలా కూడా తినరు కదా మీరు. ఎందుకు తినా బ్రదర్? నువ్వు మంచిగా చికెన్ మటన్ లేదంటే పప్పు చారు ఏదైనా ఉండి నన్ను విలువ, నేను ఎందుకు రాను? ఎందుకు తినను? హిందువులకు వచ్చి తింటారు, హిందూస్కి ఇంట్లోకి వచ్చి తింటారు మరి మీరు. ఎందుకు తినను బ్రదర్? మరి అలసినప్పుడు ప్రసాదం ఎందుకు తింటారు మీరు? నీకేమంటున్నా నేను? నీకు అర్థమైందా? నువ్వు మాలేసుకున్నప్పుడు మటన్ తినమాట తింటావా? తినవు. నేను కూడా యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నేను కూడా మీరు ఇంకా మీ మాల్లో ఉన్నప్పుడు మీరు భోజనం పెట్టారు అనుకో. చెప్తున్నా, నీ లాంగ్వేజ్ లో చెప్తున్నా. మాకు కొన్ని ఆచారాలు మేము పాటించాలి. అది మా ఆచారాలు ఉంటాయి, మేము పాటించాలి. ఇప్పుడు నువ్వు ఎట్లా పాటిస్తావు? దసరా అప్పుడు మటన్ తినవు, చికెన్ తినవు, నీసు ఏది ఎట్లా ముట్టుకోవు నువ్వు? దసరా టైం మేము కూడా అంతే. ఇప్పుడు రెగ్యులేషన్స్ ఉంటాయి బ్రదర్. మీకు డిసెంబర్ 25 వచ్చిందంటే దానికి మా హిందువులు పిలుస్తారు, వస్తాం. మామూలుగా కొన్ని మంది ఉంటారు, వస్తాం, ప్రసాదాలు తింటారు అక్కడ. ప్రసాదం మేము ఎక్కడ ఇచ్చినాం బ్రదర్? కాదు, మామూలుగా మీరు ఇచ్చే భోజనాలు గట్టా స్వీకరిస్తాం. మరి మేము ఇచ్చి తినరు మీరు? ఏది బ్రదర్? ఏది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమైతలే. మేమేమన్నా పూజలు చేసి ఏమన్నా మా యేసు ప్రభు దగ్గర పెట్టిస్తామా? పెట్టివ్వలేకపోయినా మేము ఇప్పుడు గుడి దగ్గర కాదు అది ఖాళీ భోజనము. తింటే తిను, లేదంటే లేదు. ఎవరు బలవంతం చేస్తలే కదా. ఇప్పుడు కూడా మా దసరాకి మామూలుగా టెంపుల్స్ దగ్గర ఉంటాయి కదా, మరి అది ఇచ్చినా కూడా తినరు కదా మీరు మరి? ఏది? టెంపుల్స్ దగ్గర భోజనాలు పెడతా ఉంటారు కదా, మరి అవి కూడా తినరు కదా. మీరు చర్చిలు గడే పెడతారు, మేము టెంపుల్స్ గడే పెడతాం, మరి ఎలా తినాలి కదా మరి? అయితే నువ్వు కూడా, నేను చెప్పినా కదా, నువ్వు మాలేసుకున్నప్పుడు మటన్ తింటావా అని అంటే నువ్వు తినను అని చెప్పేసి అంటున్నావు బ్రదర్. మాకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాన్ని మేము పాటించొద్దా? చెప్పు, మేము పాటించొద్దా అవి? ఇప్పుడు నువ్వు మాలేసుకున్నప్పుడు 10 రోజులు పరిశుద్ధంగా ఉంటావు కదా నువ్వు. అవునవును, చేప తినకుండా ఉంటావు కదా, మరి ఏం తినకూడదు కదా అప్పుడు మరి? మేము కూడా లైఫ్ లాంగ్ యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత చనిపోయేంత వరకు మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మేము దాన్ని పాటిస్తున్నాము. నువ్వు ప్రేమతో మీ ఇంటికి వెళ్ళు బ్రదర్. నీ ప్రేమతో మీ ఇంటికి వెళ్ళు. నేను వచ్చి తినాను అన్నము.
తింటే నేను కాదు కాదు నువ్వు ఇవ్వడం అలాగే ఇచ్చి హిందువుల దగ్గరికి వెళ్ళి హిందువులు ఎక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళి అయ్యి ఇవ్వడం ఇవ్వడం మాకైతే అంత ఇష్టం లేదన్న. బ్రదర్ అది నువ్వు ఏమన్నా అనుకో, నేను ఎవరికైనా బలవంతం చేస్తే అది తప్పు. నువ్వు ఫోన్ చేసినా కనాల. ఇప్పుడు ఇచ్చేటోళ్ళు నాకేం లేదు, తీసుకునేటోళ్ళు వాళ్ళకేం లేదు. నువ్వు ఎక్కడో ఉండి నువ్వు నాకు ఫోన్ చేసి నీకు బాధ అవ్వడం ఏంది బ్రదర్? బాధ అయితే ఆయనకు బాధ అవ్వాలా, ఆయన నన్ను ముఖం మీద తిట్టాలా? అరే నాయన, ఈ పత్రిక మేము తీసుకోము, మాకు ఇవ్వకు, మేము హిందువులం అని చెప్పి వాడు చెప్పాలా? నువ్వు చెప్పడం ఏంది బ్రదర్? నాకు ఫోన్ చేసి ఒక మాట అడుగుతున్నా నీకు. కాదు ఒకవేళ బాధ పడితే ఆయన బాధ పడాలా, బ్రదర్ మేము తీసుకోము అని చెప్పేసి వాళ్ళు అనాలా? ఇప్పుడు ఇచ్చేటోళ్ళు నేను బాగానే ఉన్నా, తీసుకునేటోళ్ళు బాగానే ఉన్నారు, నీకు బాధ అవుతుంది ఫోన్ చేస్తున్నావు. పద్ధతేరా బ్రదర్ ఇది? అది కాదు. నేను ఎందుకంటే చాలా మందికి ఇచ్చి, చాలా మంది హిందువులు ఉన్న ఏరియాలకి ఇచ్చి, చాలా మందిని అవి చెప్పి పరలోకమని ఈ లోకమని ఈ లోకమని చెప్పి నువ్వు ఇస్తున్నావు కదా. మరి నువ్వు అందరికి హిందువులు ఉన్న కాడికి అలా తిరగడం ఎందుకు? ఇంకా తిరగడం లేకపోయినా మీ దాంట్లో మారతారు కదా, అలా తిరిగి ఇవ్వడం ఇవన్నీ ఎందుకు మరి? నేను నీకు చెప్పినా కదా, మా దేవుడు చెప్పిండు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి అన్నాడు. నమ్మిన వానికి బాప్తిస్మం ఇవ్వుడి, లేదంటే ఆ నుంచి మీ పాద దులిపి వచ్చేసేయండి అన్నాడు. మేము వెళ్తున్నాము, సువార్త ప్రకటిస్తున్నాం. ఎవరైనా నమ్మితే మంచిది, లేదంటే ఆ నుంచి వచ్చేస్తున్నాం. మిమ్మల్ని బలవంతం చేస్తున్నామా? మీ వాళ్ళు బలవంతం చేసినారు, జై శ్రీరామ నువ్వు కట్టె తీసుకొని కొడతా, బొట్టు పెట్టుకొని, మీలాగా బలవంతం చేస్తలేం కదా మేము. మీరన్నా బలవంతం చేస్తున్నారు ప్రజలని. ఎవరు బలవంతం చేస్తున్నారు? ఎన్ని వీడియోలు పంపించాలా నీకు? నేను ఎన్ని వీడియోలు పంపించాలా నీకు? ఇక్కడ ఉన్నదే సనాతన ధర్మం ఎక్కువ ఉన్న ఏరియా. ఇక్కడ ఎవరు ఏంది బ్రదర్ సనాతన ధర్మం? కాదు, ఇక్కడ ఉన్న మీరు బలవంతం ఎలా చేస్తారు చెప్పు? మా ఊళ్ళో బలవంతం ఎక్కడ చేయరు, మీరే చేస్తారు. ఇంకానే సనాతన ధర్మం మీరే ఎలా చేస్తారంటే, సనాతన ధర్మం అంటే ఏంది? నువ్వు అన్నావు కదా ఇక్కడ ఉన్నది సనాతన ధర్మం అని. సనాతన ధర్మం అంటే ఏంది తెలుసా? ఏమన్నా తెలుసా సనాతన ధర్మం కోసం నీకు? సనాతన ధర్మం కోసం తెలుసు. ఒకసారి దాని గురించి ఒకసారి పక్కన పెట్టి, గానీ ఇదేంటి మీరు అంటున్నావు కదా, నువ్వు ఏ బలవంతంగా కొట్టేసి బలవంతంగా లాగేసుకుని జై శ్రీరామ్ అనిపిస్తున్నారు. మరి మీరు ఉంటారు కదా, మీరు కొల్లు లేని వాళ్ళకి కొల్లు వస్తాం, చెవు లేని వాళ్ళకి చెవు వస్తాం, ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా. మరి దాన్ని ఎవరు అంటారు? మరి దాని గురించి చెప్పు క్లారిటీగా. మరి మీరంటే నేను చేసినానా? నా దేవుడు ఏదన్నా చేస్తాడు బ్రదర్. మరి అందులో నువ్వు ఉంటావు కదా. ఇస్తాడు కంపల్సరీ. నా దేవుడు కళ్ళు కూడా ఇస్తాడు. నువ్వు నమ్ముతావు? నువ్వు ఇస్తాడు. నా దేవుడు సర్వ సృష్టికర్త, ఆయన ఏమన్నా చేయగలిగిన దేవుడు. కిడ్నీలో రాళ్ళు కరిగిపోతున్నాయి. ఇస్తాడు. దాన్ని ఏమంటాం మరి? మరి కొట్టేసి లాగేసి జై శ్రీరామ్ అంటున్నారు అంటున్నావు కదా నువ్వు. మరి అదే మన కొట్టుడు గిట్టుడు ఉంది ఏంది మాది? ఏమన్నా బలవంతం చేస్తున్నాం? ఆడ బలవంతం కాదు, అది ప్రార్థన. వస్తే రా, లేదంటే లేదు. నిన్ను బలవంతంగా ఎవరు రారా అని చెప్పేసి అనలే కదా. మేము అలా తిరగం కదా. మరి నువ్వు తిరిగినట్టు కోరేసిన ఎవరైనా తిరుగుతారా హిందువులు? చెప్పు నువ్వు. అది నీది బ్రదర్. మరి అదే అంటున్నా. నువ్వే అంటున్నావు కదా బలవంతంగా కొట్టేశారని. ఎక్కడ కొట్టేశారు? మీ దాంట్లో ఎంతమంది అసలు ఎక్కడ దాంట్లో ఎంతమంది తిరుగుతలేరు? ఎంతమంది రోడ్ల మీద భగవద్గీతలు అమ్ముతలేరు? భగవద్గీతలు అదేంటి? అది ఇస్కాన్. అది ఇస్కాన్ సంబంధించినవి అయ్యి. అది ఆ ప్రాసెస్. అది ఈ పాంప్లెట్లు ఇలాంటివి ఇచ్చి కార్లో తిరిగి ప్రత్యేకంగానే మైక్ పెట్టుకుని బస్ స్టాండ్ లో కూర్చుని ఇలా కాదు కదా. మరి మేము ఫ్రీగా ఇస్తున్నాము పత్రికలు. అదే మరి పత్రికలు మతాలు మారమని రోడ్డు మీదకి వచ్చి తీసుకోండి ప్రతి ఒక్కరిని ఆపుతున్నారు. నన్ను కూడా 10 సార్లు ఆపిరు నా కార్ని. మతాలు మారమని మీరు పాంప్లెట్లు ఇచ్చినప్పుడు మా భగవద్గీతలు ఇస్తే తప్పేంటి? అరే బ్రదర్, నీకు అర్థమైందా? తప్పేం లేదు. తప్పేంటి? చేసుకుంటున్నా కదా. మళ్ళీ నీకు బాధ అయింది ఎందుకు ఫోన్ చేసినావు నాకు? నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు నాకు? బాధ లేనప్పుడు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసినావు? నేను బాధ లేనప్పుడు కాదు. నువ్వు హిందూ దేశంలో నువ్వు ఇంతలా ఇచ్చుకుని ముసలోళ్ళకి పెద్దోళ్ళకి అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఇచ్చుకుని అది మరి బాధ కలగదా? మరి నేను అందరికి ఇస్తా బ్రదర్. నువ్వు కనిపిస్తా, నీకు కూడా ఇస్తా. నేను ఇప్పుడు మా ఇంటికి వచ్చి ఫోన్ చేస్తున్నాను జై శ్రీరామ్ అంటే నువ్వు జై శ్రీరామ్ చెప్పలేదు. నువ్వు ఏంటి? నేనెందుకు చెప్పాలా బ్రదర్? మరి జై శ్రీరామ్ మేము ప్రజలాట్ మేము చెప్తాం, నువ్వు చెప్తావా? నేను నీకేమన్నా
ఆ అర్థమైందా? నేను ప్రైజ్ చెప్పింది జై నేను ప్రైజ్ లార్డ్ అని మేము చెప్తాం. నేను నువ్వు చెప్పావు మాట్లాడింది జై నీకేమన్నా శ్రీరామ్ అని. నేను మాట్లాడింది నీకేమన్నా అర్థమైందా కాలేదా? నాకు ఫస్ట్ అది చెప్పు. అర్థమైంది కాదు. ఇంటికి వచ్చి అర్థం భోజనం కాకపోతే చేసిన మళ్ళా కూడా ఫస్ట్ జై అది శ్రీ చెప్తా. కాదు. నువ్వు జై మాలేసుకున్నప్పుడు అది ఇటు విను ఆ, బ్రదర్, ఇటు విను నా మాట ఫస్ట్. నువ్వు మాలేసుకున్నప్పుడు మటన్ తింటావా? తినవు. మేము కూడా యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కొన్ని అనాల, కొన్ని అనొద్దు. అది మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. పోలే భారత్ మీ మాతకి జై చెప్పపోని దేవునికి మీ దేవునికి నువ్వు ఎట్లయితే పూజిస్తున్నావో మా దేవునికి కూడా మేము అన్న. పూజిస్తాం. పోనీ దేవుళ్ళు పక్కన పెట్టు. ఈ భారతదేశం జై చెప్పుకోని. జై జై ఇండియా. జై భారతదేశాన్ని జయ్యను. ఇండియా ఆ ఇండియా ఇండియా అంటారు. నీకు తెలుసా పేరు? ఇండియా అంటే ఇది భారతదేశానికి చెయ్యను. పోనీ ఇది భారతదేశం ఇండియా, ఇది ఇండియాకి జై అంటున్నా. నేను మరి అంటున్నా ఇండియాకి భారతదేశానికి జై జై అంటున్నా చెప్పరు. నేను. జై శ్రీరామ్ అంటాకి మీకు మళ్ళీ అరే మేము మళ్ళీ మా ఇండియాని హిందూ మేము ఇండియాని నమ్ముతాం. మేము జై మళ్ళీ ఇండియా అంటాము. నువ్వు జై మళ్ళీ హిందూ షాపుల్లోని చేసే పని చేసే హిందూ షాపుల్లోని గట్రా తీసుకుంటారు. మరి అర్థం మరి కాదు, అర్థం రైతు కాదు, అర్థం పూజ అర్థం పూజ కాదు. పూజ చేసే రైతు, ఆ, పండించే రైతు ఉమ్, పూజ చేసి మొదలెట్టి ఉమ్. వరి పండించినప్పుడు మీరు తింటున్నారు కదా. మరి మా కన్న దానికి ముందర ఉండదు. చేస్తలే కదా రైతు పూజ. భారత్ మాతకి చెయ్యనరు. నా కన్న మళ్ళీ జై శ్రీరామ్ అంటే మేము ప్రైజ్ లార్డ్ మేమన్నా సరే జై శ్రీరామ్ కూడా అనలేని వాళ్ళు మరి. అర్థమవుతుందా? మళ్ళా మొదటికి వచ్చిన ఏంది నాయన? నువ్వు ఏ క్లాస్ వరకు చదువుకున్నావు? నువ్వు నాకు చెప్పు ఒకసారి. నీకు క్లాస్ అవన్నీ కాదు. ఈ మాల గురించి అవన్నీ తీసే. జై బ్రదర్. శ్రీరామ్ భారత్ మాతకి జై చెప్పరు మీరు. జై శ్రీరామ్ కూడా అనరు. భారత్ ఇంకా మాతకి జై అంటే తిను నా మాట. ఇండియా అంటారు. ఇది అర్థమైందా? ఆ నువ్వెవరివి నాకు ఫోన్ చేసి జై భారత్ మాతకి జై అని చెప్పేసి అన్నిక నువ్వెవరివి బ్రదర్? నాకు ఇష్టం అనిపిస్తే నేను అంటాను. ఇదే అన్నా కదా బలవంతమైనది. మీరు చేస్తున్నారు ఇట్లా బలవంతమైనది, మేము కాదు. నువ్వెవరివి నాకు అన్న, అనుమన్నీకే? నువ్వెవరివి నాకు ఫోన్ చేయనీకి అసలు? నువ్వు హిందువులకి ఇవ్వడం పని ఏంటి అరే అసలు? సరే సరే తీసుకునేటానికి ఏం లేదు, ఇచ్చేటానికి నాకేం లేదు. నువ్వేమో నువ్వు బ్రదర్ మధ్యలో కొత్తిమీర సరే సరే లాగా మధ్యలో నాకు ఫోన్ చేస్తున్నావు. నువ్వు సరే తీసుకునేటోడు సరే ఏమంటలేడు నన్ను. నువ్వు ఎక్కడో ఉండి నువ్వు నాకు ఫోన్ చేసి నాకు బాధ అనిపిస్తుంది, నాకు అది అనిపిస్తుంది అంటే మేము కూడా 100 వీడియోలు చూస్తాం మీవి. మళ్ళీ మాకు బాధ అనిపించదా? నేను సరే అట్లనే సరే అందరికి ఫోన్లు చేసి అడుగుతున్నామా? సరే సరే కొంచెము వాడాల బ్రదర్, నాలెడ్జ్ అనేది వాడాల. ఇష్టం ఉన్నాడు ఫోన్ చేసి మాట్లాడవద్దు. అసలు అక్కడ ఏం జరుగుతుండు, అసలు ఏమంటున్నాడు, ఏమైనా బలవంతం చేస్తున్నాడా మనోళ్ళని? బలవంతం చేస్తా బ్రదర్, ఆశీష్ బ్రదర్, నువ్వు బలవంతం చేస్తున్నావు మా వాళ్ళకి, తప్పు కాదంటే అప్పుడు నేను కూడా ఒప్పుకుంటా. అన్నా. బలవంతం చేస్తే బలవంతం చేసినా అందుకని బ్రదర్ సీరియస్ అయినాడు అని చెప్పి నేను అనుకుంటా. ఆడ బలవంతం లేదు, ఏం లేదు. యేసుప్రభు మాటలమ్మా అని చెప్పేసి అంటున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళనాల బ్రదర్. నేను పత్రిక ఇచ్చినప్పుడు వాళ్ళనాల, నన్ను బ్రదర్ ఇయ్యకు అని చెప్పేసి వాళ్ళనాల. లేదా నన్ను గల్ల పట్టుకొని కొట్టాలా, తిట్టాలా, అది వాళ్ళనాల. నువ్వెవరు బ్రదర్? తీసుకునే వాళ్ళు బాగానే ఉన్నారు, ఇచ్చిన వాళ్ళు నేను బాగానే ఉన్నా. నువ్వు మధ్యలో ఫోన్ చేసి ఇంత బాధపడితే ఎందుకు బాధ అంత నీకు? నువ్వు సరే అన్న. రెగ్యులేషన్ నీ ధర్మంలో నువ్వు పాటిస్తున్నావు, మా దాంట్లో మా ధర్మంలో మా క్రైస్తవుల దాంట్లో మేము కొన్ని పాటిస్తున్నాము. మేము నువ్వు జై భారత్ మాత కంటే ఇదే బలవంతం. ఇది బలవంతం. మాకు ఇష్టం ఉన్నప్పుడు మేము అంటాము, ఇష్టం అనిపించలేదంటే అనము. జై ఇండియా అంటాము. అట్లా. సరే సరే బ్రదర్. ఓకే ఓకే బ్రదర్. మీ ఓకే. పేరు? చంద్రమౌళి. చంద్రమౌళి. మీరు ఓకే. ఎక్కడ? హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర? నాది తెలంగాణ బ్రదర్, సికింద్రాబాద్. సికింద్రాబాద్. అదే మన ఈ వీడియోలు చూసాను మొన్న. సికింద్రాబాద్ అక్కడ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఎక్కడో ప్రచారం చేస్తున్నావు కదా మొత్తం. అవునా? దేవుని ఆ, సువార్త చేస్తున్నా. ఆ, ఓకే. చూడు మరి ఒక మాదవుతా ఆంధ్ర. ఆ? ఆంధ్ర మాది. ఓకే, మంచిదే. ఆంధ్ర ఇక్కడ నాకు చాలా ఇష్టం. ఆంధ్ర ఆడికి వచ్చేస్తా నేను కూడా. ఇక్కడ ఇల్లు అమ్మేసి ఆంధ్రాలో ఇల్లు కొనుక్కుంటా. ఆంధ్ర రావేమో అసలు. ఎందుకు రాను? మస్తు సువార్త చేసిన అక్కడ వచ్చి. చూడు నా వీడియోలు పాతాయి. ఆంధ్ర సైడ్ ఇక్కడ ఈ సైడ్ ఎక్కడ కనిపించలేదు. అటు సైడే కనిపించావు నాకు అంతా వీడియోస్ లో. అందుకే నేను మామూలుగా నీ నెంబర్ ఉన్నదని మామూలుగా చేశాను అనమాట. మేము ఆర్ఎస్ఎస్ లో ఉంటాం మేము. ఓకే ఓకే, మేము కూడా మస్తు తిరిగినాం బ్రదర్ ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ లా. మీరు హిందువులు ముందు మీ తాతయ్య గారు వాళ్ళందరూ హిందువుల్లోంచి మారారు కదా. ముందు ఇక్కడ పుట్టలేదు కదా అదేమిని. బ్రదర్ ఒక మాట నేను చెప్పాలా? ఇక్కడ ఏమి మన తాత తాగుబోతాడు అని చెప్పేసి మనం కూడా తాగుబోతాడుగా తయారవ్వడం అది మంచి పద్ధత కాదా?
అది ఎలా పద్ధతి అవుతుంది? పద్ధతి కొద్దిగా కాదు కదా. మారాలని మనకి ఇప్పుడు మనలో కాదు. మా తాత హిందూని నమ్ముకున్నాడేమో, మా తాతయ్య కళ్ళు మూయబడ్డాయి ఉన్నాయి కాబట్టి నమ్ముకున్నాడు. మా కళ్ళు తెరవబడ్డాయి కదా, ఏది మంచి ఏది చెడు, ఏ దేవుడు ఉన్నాడు. అవుతే ఈ మాటల అర్థం ఏంటంటే హిందూ ధర్మం చెడ్డదేనా? అది మీ ఇష్టం, మీరు అనుకుంటే మాకేం తప్పు. మరి నువ్వే అంటున్నావు కదా ఏది మంచిది ఏదో చెడ్డదంటే నువ్వు ఈ ధర్మాన్ని కొద్దిగా కించపరిచినట్ట లేకపోతే ఏంటి? నాకు నా యేసు ప్రభు నచ్చిందని నమ్ముకున్నాను. అది అలా చెప్పాలి కానీ కళ్ళు తెరుచుకున్న తర్వాత యేసు ప్రభు నచ్చింది కాబట్టి నమ్మాలంటే నువ్వు ఈ ధర్మం చెడ్డదా? నాకు ఈ దేవుడు నచ్చిండు, నేను నమ్ముకున్నా. అలా చెప్తే బాగుంటది కదా. మరి మీ తాతయ్య నువ్వు ఏమన్నా అనుకో బ్రదర్, నువ్వు ఏమన్నా అనుకో, మీ డాడీ మీకు ఇష్టము, మా డాడీ మాకు ఇష్టము, అంతే కదా. మరి ఎవరి డాడీ రాడికి ఇష్టం కదా. మరి మా డాడీని ఒక మాట అంటే నేను ఊకోను, మీ డాడీని ఒక మాట అంటే నువ్వు ఊకో. మరి ఊరుకోం కదా. మరి ఎవరు ఊరుకుంటారు? మరి ఎవరు ఎందుకు ఊరుకుంటారు? మళ్ళా మనం తినేది కప్పలు నక్కలు కాదు కదా, కారం తింటాం, గుడ్డు కారం తింటాం, ఎవరికైనా కోపం వస్తుంది. మరి రాదా మరి మళ్ళీ అక్కడనే కొంచెం తెలుసుకోవాలి మనం ఎవరు అనేది. ఎవరో సువార్త చెప్తున్నాను వాని మీద మనము పడే కంటే మందు షాపులని, పాన్ డబ్బాలని, గంజాయి అమ్మేటోళ్ళని, డ్రగ్స్ అమ్మేటోళ్ళని వాళ్ళని ఆపితే ఇంకా బాగుంటది. ఆపకుండానా? మొన్న మా ఇక్కడ మరి అది తెలియక అడుగుతుందన్నా, మీరు ఇలా లోకల్ చేస్తే పర్లేదు, టెంపుల్స్ దగ్గర చేస్తుంటే ఇక్కడ మాకు వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి వాడపల్లి వెంకటమావ గుడి ఉంది, ఎక్కువ జనం వస్తారు అక్కడికి. తిరుపతికి సంబంధించింది అది. అలాగా అక్కడికి మొన్న ఎవరో అక్కడ చేసేసారు తిరుపతి గడ. మొన్న గొడవలు ఎట్టుకున్నారు, చాలా జనం వెళ్ళి గొడవలు ఎట్టుకున్నారు. ఇక్కడ చేయడం ఏంటి, ఇక్కడ చేయడం అసలు అది తప్ప రైటాగా నువ్వు చెప్పుకొని. తప్పే బ్రదర్, అది టెంపుల్స్ దగ్గరకు వచ్చి చేయడం తప్ప రైట్ అసలు చెప్పు మాట. ఎవరైనా ఎవరు టెంపుల్ దగ్గరకు వచ్చేసి సువార్త చేయొద్దు. ఇప్పుడు మీరు మా చర్చ్ దగ్గరకు వచ్చి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే మాకు కూడా కోపం వస్తుంది. మేము కూడా గుడి దగ్గర ఇప్పుడు వస్తుంది. అవునవును, మీ చర్చి దగ్గరకు వచ్చామనుకో గమ్ముని అదే ఏదో ఉంటది మీ ప్రకారంగా, లేకపోతే కేసులో లేకపోతే ఏదో రకంగా వెళ్తారు ముందుకి. అంతే కదా, మేము లాని చేయలో తీసుకోం కదా బ్రదర్. మీరు ఏదో రకంగా కేసులు పెడతామో లేకపోతే ఏదోలాగా అసలు మీద ఏదో కేసులు పెడతామో లేకపోతే ఏదో చేస్తారు మీకు. అలాంటిదే గుడుల దగ్గరకు వచ్చి అలాంటిది చెప్పడం ఎంత న్యాయం అసలు? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. బ్రదర్ నేను చెప్పాలా, నేను మా వాళ్ళు అని చెప్పేసి నేను సపోర్ట్ చేయను. ఏ తప్పు ఉంటే తప్పు అంటాను. మీరు వచ్చి గుడి దగ్గర, మీరు వచ్చి చర్చ్ దగ్గర జై శ్రీరామ్ అంటే ఎంత తప్పు, క్రైస్తవుడు కూడా పోయి గుడి దగ్గర సువార్త చేయడం అంతే తప్పు. అదే మరి నేను అంటున్నాను. మొన్న ఒక్కొక్కసారి ఏమైతుంది అంటే సువార్తలు వెళ్ళిపోతారు, తెలియదు ఎక్కడ గుడి ఉందో తెలియదు. కొన్నిసార్లు ఎక్కడ గుడి ఉందో తెలియదు, అక్కడ నుంచి సువార్త ప్రకటించేస్తుంటారు మనోళ్ళు. తెలియక చేసిరనుకో దాన్ని ఏమనొద్దు, కానీ కావాలని వచ్చి చేసిరా అది చాలా తప్పు. ఎవరైనా సరే అది ఎవరి గుడి దగ్గరకు. ఇంకోటి ఏంటంటే అన్న, ఇది ఏదో గొడవ పెట్టుకోవడానికి గట్ట కాదు కానీ వీళ్ళు చాలా మంది ఉంటున్నారు కదా, చాలా మంది బాగా చేస్తున్నారు. నువ్వు ఉన్నావు అనుకో, కొద్ది బాగా చేస్తున్నావు పోలే తీసే. చాలా మంది వీళ్ళు కొల్లు లేనోళ్ళు, కిడ్నీలు, ఈ సెల్ ఫోన్లు ఏంటి, సెల్ ఫోన్ కి నెట్వర్క్ వచ్చేసిందంట దానికి. అది అవన్నీ అసలు ఏంటి అసలు పద్ధతి? అది కొన్ని యేసు అలా చేయమన్నాడు అసలు ప్రభు. ఏంది ఏం సెల్లులు? ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు కడిగిపోవడం, వాళ్ళు చెవులు లేని నాకు అర్థమైంది నువ్వు అన్నది. అది అసలు అది యేసు ప్రభు. నేను చెప్పాలా, స్వస్థతలు అయితే ఉన్నాయి, నేను చెప్పేది మొత్తం విను. స్వస్థతలు ఉన్నాయి, యేసు ప్రభు స్వస్థత చేస్తాడు. ఎందుకంటే మా జీవితంలో స్వస్థత జరిగింది. మాకు ఏ పాస్టర్ ఏం చేయలే. మేము ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు మా జీవితంలో మాకు స్వస్థత జరిగింది. స్వస్థత లేదని అంటలే నేను. దాన్ని ఎవరైతే చెడుగా దేవుని పేరుని ఎవరైతే చెడుగా వాడుకుంటారో వాళ్ళకి అందరికి కంపల్సరీ తీర్పు ఉంటది. దేవుని దగ్గరకు వస్తాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు. నీకు తెలుసా, మా బైబిల్లో ఒక మాట ఉంది, పిలిచిన వారు అనేకులు ఏర్పరచబడ్డ వాళ్ళు కొందరే. ప్రభుత్వ నామంలో అద్భుతాలు చేయలేదా, అని నామంలో దయ్యంలను వెలగొట్టలేదా అంటే అక్రమం చేయవారులారా నా యుద్ధం తొలగిపోండి అంటాడు నా దేవుడే. సేవకులు ఉన్నారో దేవుడి దగ్గరికి రానియాడు వాళ్ళని. ఎవరైతే నిజాయితీగా సేవ చేస్తారో దేవునికి తెలుసు. సో బ్రదర్ చూడండి, ఇప్పుడు మా క్రైస్తవుల దాంట్లో దొంగలు ఉన్నారు అని చెప్పేసి అంటే, మీ దాంట్లో హిందువుల దాంట్లో ఎంతమంది పంతులు దొంగలు లేరు చెప్పు? అట్లా అని అందరు పంతులను దొంగలు అని చెప్పేసి అందామా? కాదు. ఎందుకంటే ఎవరో ఒక పంతులు దొంగ లెక్కలు చేసిండని చెప్పేసి మనం అందరు పంతులను అనొద్దు. ఎవరో ఒక హిందూ తప్పు చేసిండని చెప్పేసి అందరు హిందువులను అనొద్దు. అదే విధంగా ఎవరో ఒక పాస్టర్ తప్పు చేస్తే అందరు పాస్టర్లు అందరు గలీజోళ్ళు అని చెప్పేసి అనొద్దు. అందరు పాస్టర్లు గలీజోళ్ళు అనొద్దు.
ఒక క్రైస్తవుడు ఎవరైనా తప్పు చేస్తే అందరు క్రైస్తవులు ఇట్లానే ఉంటారు అని చెప్పేసి అనొద్దు. అవునవును కరెక్టే. ఒక్కోళ్ళని బట్టి మనం తీర్పు తీర్చొద్దు. ఆ ఎందుకంటే ఆ క్రైస్తవుడు ఎట్లున్నానో నాకు తెలియదు, నేను ఎట్లున్నానో నీకు తెలియదు. నాకు క్రిస్టియన్స్ ఎక్కువ ఫ్రెండ్సే ఉన్నారు. నేను ఆ దేవుడికి పేర్లు ఎడతాం లేదు, ఆ దేవుడికి ప్రభువుకి నేను ఎంత కష్టం నాకు ఆయనలో చిన్న కష్టం తెలుసు. నీ పేరేమో అన్నావు కదా, చంద్రమౌళి. యేసు ప్రభు చదివాను నేను, ఆయనకి తెలుసుకున్నాను. ఏంటంటే ఆయన కష్టం ఎవరు కూడా పడలేదు, తెలుసు. కానీ వీళ్ళు చేసే చాలా దారుణాలు, ఈ కిడ్నీలు రాళ్ళు, లేకపోతే చెవులకి, లేకపోతే ఏదో ఏదో చేసేస్తున్నారు అంతే. అక్కడికి చెడిపోతుంది కదా, పేరు చెడిపోతుంది కదా. ఇప్పుడు నేను సనాతన ధర్మాన్ని ఎక్కువ నమ్ముకునిక నేను చెప్తున్నాను. హిందూ ధర్మాన్ని, దేవుళ్ళని మేము ఎక్కడ గుళ్ళు ఏంటి ఏదైనా మేము తిరుగుతాం. మేము బాగా, మాది అవుతే కోనసీమ, కోనసీమ అంటే నీకు ఐడియా ఉంటుందో ఉండదో మరి. ఎందుకు ఐడియా లేదు. ఆంధ్రాలో కోనసీమలో మేము బజరంగ దళం ఏమొచ్చినా ఎక్కువ తిరుగుతూ ఉంటాం బాగా. దానికి నేను ఏంటంటే ఇది గొడవ పెట్టుకుందామని ఏం ఫోన్ చేయలేదు. అంటే ఏదో భయపడి ఇలా చెప్పటం కాదు, కానీ నేను మామూలుగానే సింగిల్ గా ఉన్నప్పుడు చేద్దాం ఒకసారి సరదాగానే అనుకుని నీతో మాట్లాడదాం. నెంబర్ అందులో పెట్టావు, దాని నెంబర్ సేవ్ చేసుకుని నేను సెల్లో ఉంచాను. చేద్దాం ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు మామూలుగా మాట్లాడదాం. అసలు మామూలుగా తిరుగుతున్నావు, ఏ ధర్మమా? ఇప్పుడు నీ క్రిస్టియన్స్ లో నువ్వు పోరాడుతున్నావు బ్రదర్. మనది ఆంధ్ర అన్నావు నువ్వు ఆంధ్రాలో ఉండే నీకు ఇంత బాధ అనిపిస్తే, మా తెలంగాణలో మా సొంత గ్రామం వాళ్ళు, మా సికింద్రాబాద్ దగ్గర ఉన్నోళ్ళు, మా వాళ్ళందరూ చూస్తారు నా వీడియోలు. వాళ్ళందరూ ఫోన్ చేస్తారు నాకు, నువ్వు అందరికి ఇస్తున్నావు కదా, మేము కూడా భగవద్గీత తీసుకుంటాం అంటే, ఈరా నాయన అంట. నేను తీసుకుంటా, తప్పేమో. మీ చుట్టాల్లోనా? మా చుట్టాల దాంట్లో, మా స్నేహితుల దాంట్లో అందరూ వచ్చిస్తారు, నాకు తప్పేమో. నీకు కూడా మామూలుగా హిందూ ఫ్రెండ్స్ ఉంటారు? అరే నాకు మొత్తం RSS లోనే, బీజేపీలోనే ఉన్నారు నాకు దోస్తులు. అలాగే నాకు ఇక్కడ కొన్ని క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉంటారు. నేను ఫ్రెండ్షిప్ నేను చిన్నప్పటి నుంచే చెప్తున్నాను చూడు. చదువుకున్న తర్వాత నేను ఫ్రెండ్షిప్ అని తెలిసిన తర్వాత నా క్రిస్టియన్సే మొదలెట్టాను ఫ్రెండ్షిప్, తెలుసా? తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళు ఉంటారు, నన్ను అంటూ ఉంటారు, ఒరే ఎలా తిరుగుతున్నావు ఈ సనాతన ధర్మంలోని, అవి తిరుగుతున్నావు, RS లో తిరుగుతున్నావు, నువ్వు అప్పుడప్పుడు మమ్మల్ని మాట్లాడుతున్నావు అంటూ ఉంటారు అన్నమాట. నేనేమి నీ యేసు ప్రభుని ఎప్పుడు అనలేదు, నేను జీసస్ని ఎప్పుడు నేను ఇలాగ అనలేదు, నేను ఎప్పుడు తిట్టలేదు. మీకు ఇలాంటి వంకర పనులు చేస్తారు కదా మా RS అంటే, ఇప్పుడు నీతో గొడవ పెట్టేసుకుంటా, ఏవి లేకుండా గొడవ పెట్టేసుకొచ్చా, ఇప్పుడు పెట్టుకోకూడదు కదా. నువ్వేమన్నా చేసావు అనుకో, గుడి దగ్గరకు వచ్చి లేకపోతే గుడిలోకి వచ్చి అన్న చేస్తే అప్పుడు పెట్టుకుంటారు లేదా? అలాగే ఏమన్నా వస్తేనే మేము ముందుకు వస్తాం తప్ప ఇలాగ పట్టించుకో. ఎందుకంటే మామూలుగా నేను ఏంటంటే మామూలుగా చేశాను ఫోను. అసలు అంటే నీలో వాయిస్ ఎలా ఉంటది, అసలు ఎలా మాట్లాడతావు అంటే అని తెలుసుకోవడానికి నేను ఒకసారి మామూలుగా చేశాను అనమాట, అంతేగాని. ఇప్పుడు నీకు సమాధానం దొరికిందా లేదా? మంచిగానే మాట్లాడినా, తప్పు మాట్లాడినా? బాగానే మాట్లాడు. ఓకే, రైట్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. రైట్.